నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మొక్కలే మానవ మనుగడకు మూలం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని గడువులోపు సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి. రీఓపెనింగ్ కి తావు లేకుండా అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను పండుగ వాతావరణంలో నిర్వహించాలి. P4లో భాగంగా ప్రతి జిల్లా అధికారి ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రేపు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. కార్మిక వర్గానికి CITU నేత కందరపు మురళి పిలుపు. వార్తల్లోని వివరాలు. మానవ మనుగడకు మొక్కలే మూలాధారమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. మంగళవారం రామచంద్రపురం మండలం కుప్పంబాదూరు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంగళవారం రామచంద్రాపురం మండలం కుప్పంబాదూరు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజున ప్రాణయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి ప్రదేశానికి వస్తే రోజువారీ దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడవచ్చునని తెలిపారు. ఈ ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో కార్బన్ శాతం తగ్గించబడి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉందని తెలిపారు. అడవులు నాశనమైన ప్రదేశాలలో మళ్లీ చెట్లు నాటి ప్రకృతిని పునఃస్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అడవులలో మొక్కల పెంపకానికి ముందుకొచ్చిన ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీకి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చునని అన్నారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమం ఆధ్వర్యంలో వేప, మర్రి చెట్లు నాటారు. ఆశ్రమం పక్కన ఉన్న ఫారెస్ట్ భూమిలో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300 మొక్కలు నాటి పంచదనాన్ని పెంపొందించడం హర్షణీయమన్నారు. ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేలాది మందికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక దైవ చింతనలపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషకరమన్నారు. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలని, ఇది తనకు మంచి అనుభూతిని కలిగిస్తోందని తెలిపారు. ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమేనని అన్నారు. ఆధ్యాత్మిక చైతన్యంతో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుందని, దీనివలన భూమికే కాదు జీవాత్మకు మహోన్నతమైన ఉపయోగం ఉంటుందని తెలిపారు. వృక్షారోహణ 2025 అనేటువంటి కార్యక్రమం ప్రకృతి పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను సమాజంలో బలపరిచేలా శుభ ఆరంభం కానుందని అన్నారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమంలో పరిశుభ్రత, పచ్చదనాన్ని, భక్తుల వసతి భవనాలు, గోశాలను పరిశీలించారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ వెంకటేశ్వర్ ను దుశ్శాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ వృక్షారోహణ కార్యక్రమానికి తిరుపతి IIT డైరెక్టర్ సత్యనారాయణ, IRS అధికారిని పాయల్ గుప్తా, డాక్టర్ సత్యనారాయణరాజు, MPDO ఇందిరమ్మ, డిప్యూటీ తహసీల్దార్ అన్వర్ బాషా, APO సుజాత, వ్యవసాయ శాఖ అధికారిని మమత, BRO రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఆర్సీపురం మండలంలోని కైలాష్ గురు గారి ఆశ్రమంకి వచ్చేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు వృక్షార్పణ కార్యక్రమానికి ఈ ఆశ్రమంకి రావడం జరిగింది. ఇక్కడ కైలాష్ గురు గారు ప్రాణిక్ హీలింగ్లో చాలామందిని ట్రైన్ చేస్తూ తద్వారా చాలామంది ప్రజలకి ప్రాణిక్ హీలింగ్ ద్వారా వాళ్ళు వేరియస్ వాళ్ళ ఎయిల్మెంట్స్ నుంచి వాళ్ళకు ఉన్నటువంటి వాటి నుంచి ట్రీట్మెంట్ చాలామందికి ఇస్తున్నారు. చాలా ప్రసిద్ధి పొందిన ఆశ్రమం ఇది. సో ఇక్కడ ఈరోజు మనం ప్లాంటేషన్ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో 3-4 రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్, బ్యాంకర్స్ వీళ్ళందరూ కూడా చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఈరోజు మొత్తం ఏరియా అంతా కూడా ప్లాంటేషన్ మనము చేసుకోవటం జరుగుతుంది. ఆశ్రమంలో కూడా చాలా మంచి యాక్టివిటీస్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు టు రిలీవ్ స్ట్రెస్ అండ్ టు యాంగ్జైటీ, ఇట్లాంటి వాటి మీద మెయిన్గా దృష్టి పెట్టి. సో వెరీ గుడ్ వర్క్ ఈజ్ బీయింగ్ డన్ బై దెమ్ అండి. థ్యాంక్ యూ.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు రీఓపెన్ కి ఆస్కారం లేకుండా నాణ్యతతో పరిష్కారం చూపేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా అధికారులతో ప్రత్యక్షంగా రెవెన్యూ డివిజన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల తదితర అధికారులతో వర్చువల్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలు పరిష్కారంపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీలను నాణ్యతతో గడువులోగా పరిష్కారం చూపాలని, ఎలాంటి అలసత్వం ఉండరాదని తెలిపారు. పరిష్కారం చూపలేని అర్జీదారునికి స్పష్టంగా ఎండార్స్మెంట్ చేసి తెలపాలని ఆదేశించారు. రీఓపెన్ కి తావు లేకుండా పరిష్కారం చూపాలని అన్నారు. ప్రతి సోమవారం అన్ని మండల పరిధిలో, డివిజన్ పరిధిలో తప్పనిసరిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలని, ఈ కార్యక్రమం నిర్వహించు ప్రదేశం, సమయం అర్జీదారులకు తెలిసేలా సమాచారం ఇవ్వాలన్నారు. అర్జీదారులు వారి సమస్యల పరిష్కారం కోసం పీజీఆర్ఎస్ కు రావటం జరుగుతుందని, సంబంధిత అధికారులు అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను సావధానంగా విని సంతృప్తి స్థాయిలో పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏకు వెళ్లకుండా రోజువారీగా అర్జీలను ఓపెన్ చేసి చూసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీజీఆర్ఎస్ కు వచ్చిన అర్జీలకు పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, పారిశుద్ధ్య నిర్వహణ లోపం లేకుండా నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు కుటుంబానికి 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 వెరసి మొత్తం 20,000 ఆర్థిక సహాయం అందించనుందన్నారు. ఈ మొత్తాలను ఈ నెల 17వ తేదీన విడుదల చేయాలని తెలిపారని, ఇందులో భాగంగా తహసీల్దార్ లాగిన్స్ లో దాదాపు 58,000 రికార్డ్స్ పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇందుకు ఒకటి రాంగ్ డేటా కారణం కాగా, ఒక రైతుకి వేరొకరి ఆధార్ నెంబర్ లింక్ కావడం, రైతుల ఆధార్ నెంబర్లను ల్యాండ్ రికార్డ్స్ కి లింక్ చేయకపోవటం, మూడోది చాలా మంది రైతులకు ఒకే ఆధార్ నెంబర్ ఉండటం, అలాగే చాలా మంది రైతులకు ఒకే ఎక్స్టెంట్ ఉండడం, ఇలా వివిధ కారణాల వల్ల అవన్నీ కూడా తహసీల్దార్ లాగిన్ కు ఫార్వర్డ్ చేయడం జరిగిందన్నారు. వీటిని త్వరగా సరిచేసి సాధ్యమైనంత ఎక్కువ మంది అర్హత కలిగిన రైతులకు లబ్ధి కలిగించేలా చూడాలన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మెయిల్ చేయడం జరిగిందన్నారు. CCRCకి సంబంధించిన కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందన్నారు. జిల్లాలో 10,000 CCRC కౌలు రైతుల లక్ష్యానికి గాను దాదాపు ఇప్పటి వరకు 4,500 చేశామని, మిగిలిన 5,500 మందికి కూడా ఈ అన్నదాత సుఖీభవ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఉదయం స్థానిక తిరుపతి రూరల్ మండలం దుర్గసముద్రం నందు మునికృష్ణయ్య పొలంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కొబ్బరి చెట్లు నాటడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 ఎకరాల లోపు ఉన్న SC, ST, చిన్న, సన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. జిల్లాలో ఈ రోజు 500 ఎకరాలలో కొబ్బరి చెట్లు నాటేలా లక్ష్యంగా చేసుకుని నాటడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఈ పథకం కింద ఒకే రకమైన పంటల పెంపకం కాకుండా రైతులకు నచ్చిన విధంగా వివిధ రకాల పండ్ల తోటలు పెంపకం చేపడుతున్నారని తెలిపారు. పండ్ల తోటల పెంపకానికి నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అనంతరం రైతు పొలంలో సమీపంలో చేపట్టిన పశువుల నీటి తొట్టెలను పరిశీలించి వేసవి కాలంలో పశువులకు దాహం తీర్చేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్వామా PD శ్రీనివాస్ ప్రసాద్, తహసీల్దార్ రామాంజనేయులు నాయక్, ఎంపీడీఓ రామచంద్ర, రైతులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీన బుధవారం నాడు జరుగుతున్న సార్వత్రిక సమ్మెను తిరుపతి జిల్లాలోని యావత్ ప్రజానికం బలపరచాలని, కార్మిక వర్గం పాల్గొనాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి పిలుపునిచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చిందని, దీని కారణంగా ఎన్నో త్యాగాలు చేసి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు రద్దై వాటి స్థానంలో కార్మిక వర్గానికి కీడు చేసే లేబర్ కోడ్లు ప్రవేశపెట్టబడ్డాయని కందరపు మురళి గుర్తు చేశారు. దీని కారణంగా కార్మిక వర్గం సంఘం పెట్టుకునే హక్కును, యాజమానులతో బేరమాడే హక్కును కోల్పోతున్నారని, ఇది దేశంలోని సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందన్నారు. దేశంలోని కోట్లాది మంది కార్మికులు వారికి మద్దతుగా రైతాంగం సమ్మెకు పిలుపునిచ్చాయని, గ్రామీణ ప్రాంతాలతో సహా దేశంలోని అన్ని ప్రాంతాలలో సమ్మె ప్రభావం కనపడుతోందని, ఈ సమ్మెకు మద్దతుగా వామపక్ష పార్టీలు, వివిధ రాజకీయ పక్షాలు కార్యక్రమాలకు పిలుపునిచ్చాయని తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మోదీ విధానాలను సమర్థిస్తూ 8 గంటల పనిని రద్దు చేసి దాని స్థానంలో 12 గంటల పనిని ప్రవేశపెట్టిందని విమర్శించారు. లేబర్ కోడ్లను రద్దు చేయడం ద్వారా అదే మాదిరి పని గంటలని యథాతథంగా 8 గంటలు ఉంచాలని చెప్పి కోరుతూ రేపు దేశవ్యాప్తంగా
సార్వత్రిక సమ్మె జరగబోతా ఉంది. మన తిరుపతి జిల్లాలో కూడా ఈ సార్వత్రిక సమ్మె 34 మండలాల్లో పెద్ద ఎత్తున జరపాలని యావత్ కార్మిక వర్గం, సంఘటిత రంగం కావచ్చు, అసంఘటితంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, SEZలో పనిచేసే పారిశ్రామిక కార్మికుల దగ్గర నుంచి పారిశ్రామిక వాడల్లో పనిచేసే కార్మికులు, అదే మాదిరి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులు, వీళ్ళే కాదు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పోస్టలు, టెలికాము అంటే BSNL, బ్యాంకింగ్ సెక్టారు, ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అనేక రంగాలు కూడా ఈ సమ్మెలో భాగస్వాములు అవుతున్నాయి, LICతో సహా. అదే మాదిరి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ తదితర రంగాలన్నీ కూడా దీంట్లో పాల్గొంటున్నాయి. ఎలక్ట్రిసిటీ కార్మికుల దగ్గర నుంచి, అదే మాదిరి యూనివర్సిటీల్లో పనిచేసే వాళ్ళు, TTDలో ఉన్నటువంటి కార్మిక వర్గం, ఇతరత్ర అనేక చోట్ల ఉన్నటువంటి కార్మిక వర్గం ఈ సమ్మెలో భాగస్వాములు కావాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. సమ్మెని జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. ఈరోజు తిరుపతికి ఉన్నటువంటి ప్రాధాన్యత రీత్యా ఇక్కడ ఉన్నటువంటి భక్తులకి ఆటంకం కల్పించినటువంటి పద్ధతిలో ఈ సమ్మె కొనసాగుతుంది. దానికి అవసరమైనటువంటి చర్యలను మేము తీసుకోవడం జరిగింది. కానీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 34 మండలాల్లో అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున స్కీమ్ వర్కర్లు, ఆటో కార్మికులు, బిల్డింగ్ కార్మికులు, బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే హాకర్స్, వీళ్ళు వాళ్ళని తేడా లేదు, కష్టం చేసుకుని బ్రతికే ప్రతి మనిషి ఈ సమ్మెలో పాల్గొనాలి. మండల కేంద్రాల్లో జరిగే ప్రదర్శనల్లో పాల్గొనాలి. పట్టణాల్లో జరిగే ప్రదర్శనలు, నిరసన కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొనాలి. రేపు కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి స్పష్టంగా మనం తెలియజేయాలి, ఈ లేబర్ కోడ్లు గనక రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మరింత తారాస్థాయికి చేరుతుందన్న వాస్తవాన్ని తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే రైతాంగం దీని మీద నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడారు. రేపు రైతాంగం కూడా ఈ సమ్మెకు మద్దతుగా వీధుల్లోకి రాబోతోంది. పట్టణ ప్రాంతాలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున జరగబోయే ఈ సమ్మెలో తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి యావత్ ప్రజానీకం, కార్మిక వర్గం భాగస్వాములై జయప్రదం చేయాలని CIT తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులు, ఆ పార్టీ సీనియర్ నాయకులు నల్లారెడ్డి 25వ వర్ధంతి వేడుకలను తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ మొదటి తిరుపతి టౌన్ అధ్యక్షులుగా నల్లారెడ్డి సేవలందించారని గుర్తు చేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది బీజేపీలో చేరి పార్టీ పటిష్టతకు కృషి చేశారని కొనియాడారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, నరసింహారెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్, అన్నారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, గుండాల గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ తిరుపతి అగ్రనాయకుడు నల్లారెడ్డి గారి 25వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆయన యొక్క తిరుపతిలో ఏ వ్యక్తి లేని రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన వర్ధంతిని పురస్కరించుకుని ఇవాళ యొక్క పార్టీ నాయకులందరూ కూడా అన్నదాన కార్యక్రమం చేపడుతుంది. ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. కార్మిక హక్కులను పరిరక్షించాలని, 4 లేబర్ కోడ్స్ను తక్షణమే రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, PF పెన్షన్ 9,000 రూపాయలకు పెంచాలని కోరుతూ దేశమంతా కార్మిక వర్గం సమ్మె చేస్తోంది. అందులో భాగంగా అన్ని యూనివర్సిటీల్లోనూ CITU నాయకులు విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి జయచంద్ర, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వాణిశ్రీ, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాము తదితరులు కరపత్రం ఆవిష్కరించి విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ వలన దేశంలో కార్మిక చట్టాలు అన్ని రద్దు చేయటం అనేది దుర్మార్గమైన విషయమని, 49 చట్టాలు ఉంటే 28 చట్టాలను రద్దు చేయటం బాధాకరమైన విషయమన్నారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని, కాబట్టి తిరుగుబాటు చేసి లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. రేపు జరగబోతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని
సిఐటియు విజ్ఞప్తి చేస్తూ ఉంది. రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో వేలాది మంది లక్షలాది మంది కార్మికులంతా కూడా తమ విధులను బహిష్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మోడీ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా జరగబోతున్నటువంటి జాతీయ సమ్మె, ఈ జాతీయ సమ్మెలో కార్మిక వర్గం మొత్తం 50 మంది పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలకు, కార్పొరేట్ అధిపతులకు మేలు చేసే విధంగా ఉన్నాయి. ఈరోజు కార్మికులకు అవి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి 29 చట్టాలను పూర్తి స్థాయిలో రద్దు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు అనేక రకాలైనటువంటి పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు బ్రిటిష్ వాడి కాలం నుంచి నేటి వరకు అనేక దప్పాలుగా పోరాటం చేసి అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చినటువంటి చట్టాలను, ఆ చట్టాలను ఈరోజు తుడప్రాయంగా ఈరోజు మోడీ ప్రభుత్వం రద్దు చేయబోతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు కార్మికులంతా కూడా సమ్మె చేస్తున్నటువంటి విషయం. జూలై 9వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గాలకు పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ పిలుపు మేరకు మొత్తం ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, సంఘమిత్రాలు, అదేవిధంగా పంచాయతీ వర్కర్లు, మొత్తము స్కీమ్లో పనిచేసే ప్రతి ఒక్కరూ మహిళలతో కూడిన ఈ సమ్మెను జయప్రదం చేయమనేసి మనం డిమాండ్ చేస్తున్నాము. దీనికి ప్రధానమైన డిమాండ్లు లేబర్ కోడ్ను రద్దు చేయాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి మనము డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా కాంట్రాక్ట్ వర్కర్లని పర్మనెంట్ చేయాలనేసి విధంగా వాళ్ళని కూడా మీ సమ్మెలో జయప్రదం చేయాలనేసి మేమందరము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ పైన రేపు జరగబోయే సమ్మెను ప్రతి ఒక్కరూ హాజరు కావాలనేసి సిఐటియు వాణిశ్రీ. రేపు జరగబోయే దేశవ్యాప్త సమ్మెకు సిఐటియు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున మేమందరం కూడా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి గ్రామ పంచాయతీ కార్మికులకు, అలాగే ట్రేడ్ యూనియన్స్ మొత్తం అన్ని కార్మిక వర్గాలకు కూడా సమ్మె బాట పట్టాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అంతేకాకుండా ప్రధానమైన డిమాండ్లు ఏమంటే లేబర్ కోడ్ రద్దు చేయడం, తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయాలని, అదేవిధంగా పిఎఫ్ డబ్బులు నెలసరి 9,000 రూపాయలకు పెంచాలని చెప్పి కూడా ఈ డిమాండ్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి అందరూ కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి సిఐటియు తరఫున పిలుపునిస్తున్నాం. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు చిత్తూరులో వైసీపీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ ఆవరణలో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రైతు పక్షపాతిగా రాజశేఖర్ రెడ్డి రైతుల పాలిట వరమని కొనియాడారు. అటు సంక్షేమంలోనూ మహిళల అభ్యున్నతికి, విద్యా, వైద్యం, ఉపాధి కల్పనలో రాజశేఖర్ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు. ఆయన కోవలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదోళ్ల పక్షాన నిలవడం గర్వకారణమని అన్నారు. రేపు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు అండగా నిలవనున్న జగన్ పర్యటనకు ప్రభుత్వం, పోలీసులు అడ్డంకులు సృష్టించడం భావ్యం కాదని అన్నారు. ఆంక్షలతో ప్రజలను కట్టడి చేయలేరని పోలీసులకు హితవు పలికారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా చిత్తూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, కార్యకర్తలు చాలామంది కూడా ఈ జయంతి వేడుకలకు ఆయన సందర్శించడానికి ఈ డీసీసీబీ బ్యాంక్లో ఉన్న ఆయన శిలాఫలకం దగ్గరికి అందరూ కూడా రావడం జరిగింది. ఆయన భౌతికంగా మనందరి మధ్యలో లేకపోయినా అందరి మనసులో శాశ్వతంగా దైవ సమానంగా నిలిచిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే రామారావు, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరే అని కూడా నేను మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చిరస్మరణీయుడి కిందనే స్మరించుకుంటారు అందరూ కూడా. కాబట్టి ఆయన జయంతిని, వర్ధంతిని ఒక పండగలాగా జరుపుకునే ఆనవాయితీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు కూడా గొప్పగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే రైతుల పక్షపాతి రాజశేఖర రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా మొట్టమొదట రైతుల పక్షపాతి ఎవరు అంటే రాజశేఖర రెడ్డి గారే అంటారు. ఆయన జన్మదిన మరుసటి రోజు వాళ్ల తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపాళ్యంలో మామిడి రైతులను సందర్శించడానికి రావడం మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మామిడి రైతులను సందర్శిస్తారని అనౌన్స్మెంట్ అయ్యిందో లేదో అప్పటి నుంచి తెలుగుదేశం ప్రజలకు ఎవరికి కూడా, నాయకులకు ఎవరికి కూడా నిద్ర పట్టడం లేదు. మన
రైతు శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే ఇప్పుడు ఢిల్లీకి కూడా పయనించడం మనందరం నిన్నటి రోజు చూసాం. అదేవిధంగా పోలీసు వారు కూడా ఎన్నడూ లేని కొత్త సంప్రదాయాలు తీసుకొచ్చి రాత్రంతా నాయకులు ఇండ్లకు పోయి నోటీసులు ఇవ్వడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఇంతమందే పోవాలా అంతమందే పోవాలని ఆంక్షలు పెట్టడం కూడా ఇది మంచి పద్ధతి కాదు అని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో రైతులను పరామర్శించడానికి వచ్చేటప్పుడు కేవలం 500 మందికే పర్మిషన్ ఆంక్షలు పెట్టడం అనేది సమంజసం కాదు. కాబట్టి పోలీసు వారు కూడా దీన్ని ఈ ఆంక్షలను పెట్టడం ఉపసంహరించుకోవాలని మీ ద్వారా వాళ్ళకు కూడా నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు తండోపతండాలుగా తరలి రావాలని, ఏ ఆటంకాలకు ఏమీ కూడా జరగవని మీరందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పుంగనూరు రోటరీ క్లబ్ ఆవరణలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆఫ్ నోబెల్ పుంగనూరు, లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లి సంయుక్తంగా పుంగనూరు బిఎంఎస్ క్లబ్ నందు నేడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి కంటి ఆసుపత్రి వైస్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, మదనపల్లి లయన్స్ జోన్ చైర్మన్ అప్పినపల్లి భాస్కర్ చారి, డిస్ట్రిక్ట్ హెల్త్ క్యాంపు చైర్మన్ వరదారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించిందన్నారు. మదనపల్లి కంటి వైద్య నిపుణులు సుమారు 80 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి 37 మందిని కంటి ఆపరేషన్లకు ఎంపిక చేశారు. అనంతరం డయాలసిస్ సెంటర్ నందు రోగులకు అందిస్తున్న వసతులు, చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, సెక్రటరీ రఘుపతి, ట్రెజరర్ కేశవరెడ్డి, లయన్స్ డైరెక్టర్ త్రిమూర్తిరెడ్డి, మహేందర్ రెడ్డి, మెంబర్షిప్ చైర్మన్ అమరావతి సురేష్, మీడియా చైర్పర్సన్ సతీష్ కుమార్ రాజు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబెల్, లయన్స్ క్లబ్ ఆఫ్ మదనపల్లి సంయుక్తంగా ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ఇక్కడ బిఎంఎస్ క్లబ్ పుంగనూరులో ప్రారంభించడం, దానికి ముఖ్యంగా నా హృదయపూర్వక అభినందనలు ఎందుకు తెలియజేస్తానంటే, పుంగనూరు వారికి లయన్స్ క్లబ్లు తర్వాత తోడ్పాటు చేసుకునే ఆ 2 క్లబ్ల ద్వారా ఇంకా ఇతోధికంగా సేవ చేసేందుకు జిల్లాలో మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ క్లబ్బే కాదు, ఏ క్లబ్ నుంచి అయినా మాకు పిలుపు వచ్చి కంటి పరీక్షలు చేయాలంటే తప్పకుండా ఒక ఉచిత కంటి శిబిరాలను ఏర్పాటు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ డాక్టర్ శివ గారు, డాక్టర్ సరళ గారు, వరదారెడ్డి గారు, మన ప్రెసిడెంట్ గారు దీంతో ఒక వైద్య శిబిరాన్ని ఇక్కడ జరపడం జరిగింది. ఇంకా మీద ప్రతి నెల వాళ్ళు కోరుకున్న ఒక డేట్ తీసుకొని మదనపల్లి లయన్స్ ఐ హాస్పిటల్ లయన్స్ క్లబ్ తరఫున ఇక్కడ ఒక క్యాంప్ జరిపేదానికి మేము సంసిద్ధంగా తెలియజేస్తాం. పుంగనూరు లయన్స్ క్లబ్, మదనపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఐ క్యాంప్ బిఎంఎస్ క్లబ్లో నిర్వహించడం జరిగినది. గత 20 సంవత్సరాలుగా పుంగనూరు లయన్స్ క్లబ్ వాళ్ళు పుంగనూరు పరిసర ప్రాంతంలో ఉండేవారికి కంటికి సంబంధించిన ఏ విధమైన జబ్బులున్నా కూడా దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఎన్నో రకాలైన సేవ చేస్తున్నారు. అదేవిధంగా పర్మనెంట్ ప్రాజెక్టుగా డయాలసిస్ సెంటర్ను కూడా పెట్టుకొని దాదాపు ఒక 4 సంవత్సరాల నుంచి కోట్లకు సంబంధించిన సేవ చేస్తూ ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈ ప్రతి 15 దినాలకి మంత్లీ ఒకసారి 2వ ఆదివారం రోజు కుప్పం పీవీఎస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఐ క్యాంప్ జరుగుతూ ఉన్నింది. లయన్స్ క్లబ్ మదనపల్లిలో వాళ్ళు ఐ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు పర్మనెంట్ ప్రాజెక్టు కింద. వాళ్ళ సలహా మేరకు ఈ వారం మనం ఇక్కడ పుంగనూరులో కూడా కంటికి సంబంధించిన క్యాంపు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి నెల కూడా ఇదే మాదిరి వాళ్ళ ఆధ్వర్యంలో కూడా సంయుక్తంగా కూడా పుంగనూరులో ఈ క్యాంపు నిర్వహిస్తాము. పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఏ విధమైన కంటి జబ్బులు ఉన్నా కూడా వచ్చిందే పరీక్ష చేసుకొని తగిన చికిత్స తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పుంగనూరు లయన్స్ క్లబ్ పెట్టి దాదాపు 21 సంవత్సరాలు పూర్తయినాయి. ఈ 21 సంవత్సరాలలో నెలకు ఒక 50 IOLs అయితే లెక్కేస్తే కూడా 10,000కు పైగా ఈ ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ పుంగనూరు నోబెల్ పక్షాన. అయితే ఇంతకుముందు మేము ప్రారంభించినప్పుడు మొట్టమొదటిగా మదనపల్లి లయన్స్ ఐ హాస్పిటల్ లేదు. అప్పుడు మేము విపరీతమైనటువంటి కష్ట నష్టాలను ఓర్చుకోవడం జరిగింది. బెంగళూరుకు ఇక్కడ నుండి బస్సులు పెట్టి ఇక్కడ నుండి సెలెక్ట్ చేసి బస్సుల్లో పంపించి 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంచుకొని తిరిగి బస్సుల్లో ఇక్కడ తెచ్చి వదలడం జరుగుతూ ఉండేది. అంత కష్టాలు భరించాల్సి వచ్చేది. తర్వాత మదనపల్లి ఐ హాస్పిటల్, ఉచిత ఐ హాస్పిటల్ లయన్స్ క్లబ్ స్థాపించిన తర్వాత
భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మరి పుంగనూరు లైన్స్, మదనపల్లి లైన్స్ రెండు కలిపి ఇదే బిఎంఎస్ క్లబ్ ఆవరణలో ఉచిత కంటి చికిత్సా శిబిరాలు వేలాదిగా చేయడం జరిగింది. వైసీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులకు ఏమి చేశాడని, రైతులను ఇబ్బంది పెట్టడానికే రేపటి జగన్ యాత్ర నిర్వహిస్తున్నారని నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మామిడి రైతుల కోసం 300 కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రేపు రోజు బంగారుపాలెం వస్తా అంటున్నాడు. ఎందుకు వస్తున్నాడు అని ముందు చెప్పి వస్తే బాగుండు. ఎందుకంటే ఆయన ఏం చేశాడు, ఏం ముద్రించాడు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 5 సంవత్సరాల్లో ఏం చేశాడు ఒకసారి చెప్పేసి వస్తే చాలా సంతోషం. అక్కడ ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే ఒక దండయాత్ర, రైతుల మీద ఇబ్బంది పెడదాం, ఒక అంటే లేని అలజడి క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందామని చెప్పే ఉద్దేశం తప్పితే అక్కడ ప్రజలకు ఉపయోగపడి పనిచేద్దాం అనే ఉద్దేశం ఎక్కడా లే. ఆయన గత చరిత్ర చూస్తాం, ఓదార్పు యాత్ర అంటాడు, ఆ యాత్ర అంటాడు, ఈ యాత్ర అంటాడు, కానీ ఒక్కసారైనా ఒక్కడికి ఉపయోగం పోయిన ఫలితం లేదు. ఎంతసేపు విభజించి పాలించు, అందరు కూడా మనుషుల్లో ఇది మూలాలంతా కూడా అతను చెడగొట్టే పని చేస్తా ఉన్నాడు. ఇవాళ ఎప్పుడు కూడా మన పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ప్రైస్ ఇవ్వాల. అలాంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరిదాపుల్లో 300 కోట్ల పైప్ చీలకు డబ్బులు ఖర్చు పెట్టేసి ఇవాళ మామిడి రైతులకు బాసటగా నిలిచింది. ఇవాళ ఎక్కువ దిగుబడి వచ్చినా కూడా మనం ఖచ్చితంగా వాళ్ళకి బాసట ఉండాలని చెప్పేసి వాళ్ళని అన్ని కూడా కొంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మొక్కలే మానవ మనుగడకు మూలం పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రతి అర్జీని గడువులోపు సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి. రీఓపెనింగ్ కి తావు లేకుండా అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నెల 10న జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను పండుగ వాతావరణంలో నిర్వహించాలి. P4లో భాగంగా ప్రతి జిల్లా అధికారి ఒక బంగారు కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. రేపు జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. కార్మిక వర్గానికి సిఐటియు నేత కందరపు మురళి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.